మీడియాలో సెన్సేషన్గా మారిన కుమారి ఆంటీ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కుమారి ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఆమె పాత స్థలంలోనే తన వ్యాపారాన్ని కొనసాగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. తాను త్వరలోనే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను సందర్శిస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఓ సామాన్య మహిళ అంశంపై ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడంతో కుమారి ఆంటీ మరోసారి హాట్ టాపిక్గా మారారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫాలోయింగ్తో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరకు రోజు వందల సంఖ్యలో జనాలు రావటం మొదలెట్టారు. యువత అంతా ఆమె దగ్గర భోజనం చేసేందుకు ఎగబడిపోతున్నారు. ఫలితంగా రద్దీ ఎక్కువైపోయి రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తుండటంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీపై కేసు నమోదు చేయడంతో పాటు ఆమె ఫుడ్ స్టాల్ని మూసివేయించి అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దీంతో ఆమెకు మద్దతుగా సోషల్ మీడియా హోరెత్తిపోయింది. తెలంగాణ రాజధానిలో జరిగిన ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి చేరింది. సామాన్యుడి సర్కారని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ సాధారణ మహిళ పొట్టు కొడుతోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ హోటల్ను అక్కడే కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అయితే అక్కడికి వచ్చే కస్టమర్ల కారణంగా ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన నడుస్తోందని, పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. స్వయం ఉపాధితో బతుకుతున్న వారికి తాము అండగా ఉంటామని, తాను త్వరలోనే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ని సందర్శిస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రకటనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.